బా స్మెల్ మాత్రం సూపర్గా వస్తుంది. బంగాళలో ఉంది. మామిడికాయ శనగపప్పు కర్రీ తింటే మాత్రం రుచి కోసం లక్క. మా తాత చెప్తే తెలుసా, చక్కగా శనగపప్పులు వేసి కూర ఉంది అంత కమ్మ కొడుతుంది. మేము ఏం చేస్తున్నామంటే ఉల్లిపాయలు, శనగపప్పులు కూర వేసి వచ్చిందని ఫస్ట్ ఆనియన్స్ కట్ చేసుకోవాలి. రాక మంచిగా వచ్చింది. తీసేసుకోండి ముచ్చుకి. మరి డాడీ దొత్తే కూర పక్కన పడేస్తాడు. మరి అదేం పాపం చేసింది. కానీ అది ఎవరు తిన్నారు కదా, నాకు ఎందుకు అది నచ్చుద్ది. ఉడికితే అది బాగుంటుంది అనిత. ఆ చాప్ కొంచెం ప్రాబ్లం గైస్, సో అడ్జస్ట్ అయిపోవాలి. అది కూడా అప్పుడప్పుడు పొదినెట్టుకుంటా సెట్ చేసుకోవాలనుకున్నాను. చూసుకోండి, ఎవరు చచ్చిపోను. అయిపోయినాయా? సర్లే చాలే అనిత. మొత్తం ఉల్లిపాయలు పెడతావేంటి? పెద్ద వీడియో పెట్టాలి. ఈసారి గట్టిగానే ప్లాన్ చేద్దాం. ఆ ముసుగు కావాలితే ఉంచుకోండి ఫ్రెండ్స్, మాకైతే వద్దు. రజనీ కూడా కావాలంట, నా కోసం తీసేస్తుంది కావచ్చు ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ ఇట్లా మధ్య మధ్యలో పుచ్చులు వస్తాయి, చూసుకోవాలి. యాక్చువల్గా ఫ్రెండ్స్ మాకు కూరగాయలు లేవు ఫ్రెండ్స్, అందుకనే మేము ఏం చేస్తున్నామంటే ఉల్లిపాయలు, శనగపప్పులు కూర. అదేంటి అనుకోవద్దు, అదంతే. చెప్పడం మర్చిపోయాను ఫ్రెండ్స్, మాకు ఆంధ్ర, మేము గోదావరి ఫ్రెండ్స్, వెస్ట్ గోదావరి ఫ్రెండ్స్. మొదల తర్వాత మనమైతే తింటాం. మరి శనగపప్పు, ఉల్లిపాయ, మీకుంటే మామిడికాయ కూడా వేసుకోండి. మాకు మిగిలిపోయిన మామిడికాయ మొక్కటి ఉంది, అదైతే అది వేద్దాం అనుకుంటున్నాం. మీకు మొన్న పెట్టాను కదా మామిడికాయ పచ్చడి, అది కూడా మేమే వేసిందే. అదేంటి వీళ్ళు ప్లాస్టిక్ ప్లేట్లో కోస్తున్నారు అనుకోవద్దు ఫ్రెండ్స్. నువ్వు చూపు అంటాడు. మరి డీటెయిల్ వద్దులే అనిత, ఫాస్ట్ పెట్టి. చూసారా చిన్న ఉల్లిపాయలు, ఇవి కేరళ ఉల్లిపాయలు. కేరళ కాదు, తమిళనాడు ఉల్లిపాయలు, తమిళనాడు సాంబార్ ఉల్లిపాయలు. అది కదా మెయిన్. నేను అది చెప్పుకుని మొత్తం చెప్తున్నామేంటి అనుకుంటున్నాను. సారీ ఫ్రెండ్స్, మర్చిపోయాను. తమిళనాడులో సాంబార్లు వేసుకొని ఉల్లిపాయలు కొనుక్కున్నాం మేము. ఆంధ్రాలో కూడా వేస్తారు ఆల్మోస్ట్ అంట. వంటలు ఉండేవాళ్ళు తెలుసు, మనకి ఏం తెలుసు ఫ్రెండ్స్. వంటలు ఉండేవని చెప్తుంది. మధ్యలో బ్రేక్ వస్తుంది అనుకోకండి, ప్లేట్ క్లీన్ చేసుకుంటారు. అంటే కింద యాక్చువల్గా వేరే వాటర్ పెట్టుకున్నాం అనమాట. వాటర్లో ముంచుకొని కడుక్కొని కోయాలి. ముచ్చికి ఇంపార్టెంట్. తీసేయండి మళ్ళీ, ఎందుకంటే కిడ్నీలో పాడైపోతాయి అంటారు, రాళ్ళు వచ్చేస్తాయి అంటారు. నిజం, కిడ్నీలు రాళ్ళు వస్తాయి. నేను తినేస్తా. కిడ్నీ రాళ్ళు వచ్చి ఉంటాయి నీకు చాలా. ఉల్లిపాయ ఎలా కోయాలో తెలియని వాళ్ళకి నేర్చుకోండి నా దగ్గర. చూడండి, అదిగోండి అట్లా ఫాస్ట్ కోయాలి. నేను కోస్తాను ఫ్రెండ్స్, కానీ అవి ఎలా కోస్తాను నన్ను అడగండి. నాలాగా అసలు ఏమీ రాని వాళ్ళ కోసం వీడియో తీస్తున్నాను. మీరు కూడా శనగపప్పుతో పప్పు కాకుండా ఇలా చేసుకోండి. సరే ఫ్రెండ్స్, అది వేరే విషయం. నెక్స్ట్ వీడియో, ఈ వీడియో కంప్లీట్గా చూడండి, నెక్స్ట్ వీడియోలో చెప్తాను.
ఏదో అది కూడా ఒకటి చేయొచ్చు. అప్పుడు ఐడియా రాలేదు ఫ్రెండ్స్. నేను ఏం చేశానంటే శనగపప్పుతో పప్పుచారు అనుకున్నా తెలియక. కందిపప్పు అనుకుని కందిపప్పుకి శనగపప్పుకి తేడా తెలియక దాంతో పప్పు చేశాను ఫ్రెండ్స్. చాలా బాగుంది. ముందుగా నానబెట్టుకున్న శనగపప్పు నైట్ రెండు సార్లు ఆల్రెడీ కడిగి పెట్టుకున్నాం ఫ్రెండ్స్ మేము. మీరు కడిగి నానబెట్టుకోండి బెస్ట్. కొంచెం తక్కువ పెట్టుకోండి. మేము ఆల్రెడీ నానబెట్టుకున్నాం. నానబెట్టుకుంటే లావు వచ్చినాయి. త్వరగా ఉగ్గిద్ది అంతేనా? భలే కలర్ఫుల్గా కనిపిస్తుంది. ఇది కూడా కాంబినేషన్ ఉందా? ముద్దగా 4 పప్పులు వస్తాయి. కానీ మీరు ట్రై చేయండి ఫ్రెండ్స్, చాలా టేస్టీగా ఉంటుంది. మా తాతకి ఇష్టం ఫ్రెండ్స్. నిజమైతే మా తాత చెప్తే తెలుసా, చక్కగా శనగపప్పులు వేసి కూర వండి అంత కమ్మ కొడుతుంది. కమ్మ కొడుతుంటాడు ఫ్రెండ్స్. మా సైడ్ తాతలాగా మీ తాత కూడా అనే ఉంటాడు. చెక్కివాడు తాత. ఈ మాటల కన్నా చూసేవాళ్ళు నీళ్ళంటే కలర్ ఫ్రెండ్. చిన్నప్పుడు కలర్ ఆట ఆడినప్పుడు ఈ అన్ని రంగులు అడుగువచ్చు. అక్కడ ఉంటే చూడు ఏ వస్తువు అక్కడ ఉంటుంది. సారీ ఫ్రెండ్స్, మాకు ఏ వస్తువు ఎక్కడ ఉంటుందో మాకు తెలియదు. ఇదేంటి అనుకోవద్దు, మాది మినీ కిచెన్ అనమాట. ఇది ఇక్కడ అన్నీ ఉంటాయి కానీ టైంకి దొరకవు అంతే. అన్నీ ఉంటాయి ఫ్రెండ్స్. ఒకరోజు మా రూమ్ టూర్ చూపిస్తాను ఫ్రెండ్స్. మళ్ళీ నన్ను అన్సబ్స్క్రైబ్ చేసుకోవద్దు. చూసాక ఏం చేస్తాం ఫ్రెండ్స్, బతుకున్నారా అని మాత్రం చెక్ చేయండి. పచ్చిపెట్టి అంతే అన్నమాట అనుకోండి. అది యాక్చువల్గా హాస్టల్లో దబ్బేసాం ఫ్రెండ్స్ ఆ పసుపు. మీరు అమ్మో చాలా వేసినట్టు. ఉప్పు కొంచెం అది ఎక్కువ పడుతుంది ఫ్రెండ్స్. అంటే సారీ ఫ్రెండ్స్, మేము మీకు నిజం చెప్దాం అనుకుంటున్నాం. ఉప్పు దబ్బేసింది. దొబ్బేసి కాదు, హాస్టల్ ఓనర్ దగ్గర తెచ్చాం. ఆయన తెలియదు ఫ్రెండ్స్, అప్పుడు దొంగతనం అయింది కదా ఫ్రెండ్స్. ఇది ఎలా ఉందంటే అది చేస్తారుగా మరమరాలతో స్నాక్స్, అలా ఉంది. ముందు మసాలా మిక్చర్ ఇది అంటే ఆ స్నాక్ ఐటెం లాగా ఉంది. అలాగని స్నాక్ ఐటెం అనుకున్నారు, కాదు కర్రీ. కలర్ఫుల్గా ఉంది. తినేయాలనిపిస్తుందా? కానీ ఉడకాలి. మేము కూడా తినలేము. దీంట్లో చింతపండు అవి ఏమి వేసుకోక్కర్లేదా? కానీ కలర్ఫుల్గా వస్తుంది మళ్ళీగా. చూసారా ఆయిల్ ఎట్లా వస్తుంది పైకి? సేమ్ గ్యాస్ మీద ఉన్నట్టే వస్తుంది. అరే హాస్టల్లో కర్రీస్ తినాలా అని బాధపడి నా ఫ్రెండ్స్ అందరికీ అంకితం ఈ వీడియో. అయిపోయింది ఫ్రెండ్స్. ఇప్పుడు ఇంకేంటి, కెటిల్ సెట్ చేయాలి. అది ఎలా ఉంటుందో మీరు ఆల్రెడీ చూసారా, పెట్టామా? ఇప్పుడు పెడతాం చూడండి. ఇది సెట్టింగ్. ఇక్కడ స్విచ్, ఇక్కడ ఇంకొక స్విచ్. మీకోసమే వెయిట్ చేసాం ఫ్రెండ్స్, లేకపోతే ఇప్పుడు అయిపోయింది. దాన్ని అలా వదిలేయాలి. నాలాగా చేసి అందులో వేరే ఐటమ్స్ ఏమి వేయకండి, అది పాడేవాళ్ళు. ఈ లైట్ ఉన్నంతే బాగానే అవుతుంది. నిజమే, కెటిల్లో ఎక్కువసేపు కర్రీ ఉండదు ఫ్రెండ్స్. మేము ఒక టెక్నిక్లో చేస్తున్నాం యాక్చువల్గా. ఇట్లా కలిపి పెట్టే ప్రాసెస్లో కర్రీ అయితే మంచిగా కర్రీ అవుతుంది. మీకు ఓకే అయితే మామిడికాయ కూడా వేసుకోవచ్చు ఫ్రెండ్స్ అందులో.
మేము పులుపు ఎక్కువ తింటాం కాబట్టి మేము మామిడికాయ వేసుకున్నాం. ఇప్పుడు దీని కర్రీ ఏమేంటి? శనగపప్పు కూర అంతే. మరి మామిడికాయ వేస్తున్నాం కదా ఉంది కాబట్టి వేస్తున్నాం. మామిడికాయ శనగపప్పు కూర. మామిడికాయ శనగపప్పు కర్రీ తింటే మాత్రం రుచి కోసం లక్క సూపర్గా ఉంటుంది ఫ్రెండ్స్. మామిడికాయ వచ్చేపాకు వేసుకోండి, మా దగ్గర ఇంతే ఉంది. అదే థ్యాంక్ యూ ఫ్రెండ్స్. మళ్ళీ తినాలి. చూసారా ఫ్రెండ్స్, నా కోసం ఇది నా కోసం. కొంచెం మేము మామిడికాయలు ఎక్కువ తింటాం కదా. స్టార్ట్ అయింది ఉడకడం మంచిగా, గ్యాస్ మీద ఉడికినట్టు ఉడుకుతుంది. ఇది కూడా కెటిల్ గ్యాస్ లేదని బాధపడలేదు, మనకి గ్యాస్ ప్రాబ్లమే లేదు. కెటిల్లో వండేసుకుంటాం ఈరోజు మంచిగా కలిసి. అబ్బా కాలింది చెయ్య, వేడొచ్చేసింది బాగా. స్మెల్ మాత్రం సూపర్గా వస్తుంది, సూపర్గా. ముద్దకే ఒక పప్పు వచ్చింది. కొంచెం ఎర్లీగా వేసుకుంటే మామిడికాయ మొక్క ఉడికిద్ది. ఆల్మోస్ట్ ఉడికిపోయినట్టుంది. నేను చీపిలేని గారు వచ్చినాయి, బంగాళలో ఉంది. అదే నేను చీపిలేని గారు ఉంది. ఎలా తెలుస్తుంది అలా ఉడికింది? మరి మన ఫ్రెండ్స్కి ఎలా తెలుస్తుంది ఉడికినట్టు? డబ్బా చుక్కలు పడుతున్నాయి. ఉడికింది. అలా అయిపోతే ఉడికినట్టే. సారీ, ఆ నోట్లో వేసుకుంది ఇప్పుడు అనుకో. భలే ఉంది కర్రీ. కలుపుతుంటేనే మంచి స్మెల్ వచ్చేస్తుంది.